ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆ రోజు నిజంగా చాలా అద్భుతంగా ఆ కార్యక్రమం జరిగింది. దాంట్లో ఇంకా అద్భుతంగా చెప్పాలంటే కొంతమంది జనసేన పార్టీ నాయకులను చాలా కింది స్థాయి నుంచి ఈరోజు జనసేన పార్టీలో ఒక బలంగా నిలబడినటువంటి నాయకులను పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా మోదీ గారిని ఆహ్వానించేటువంటి కమిటీలో పెట్టారు. ఇది నిజంగా ఒక జనసేన పార్టీలోనే ఇలాంటివి జరుగుతాయా అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు వచ్చింది. సో కొంతమంది ఇక్కడ మీరు చూడొచ్చు, గేదెల చైతన్య గారు, ఈయన పాతపట్నానికి సంబంధించి జనసేన పార్టీలో 2019లో ఎమ్మెల్యేగా ఆయన నిలబడ్డారు, ఎమ్మెల్యే క్యాండిడేట్గా జనసేన పార్టీ తరపు నుంచి. ఒక ఆర్టీసీకి సంబంధించినటువంటి ఒక డ్రైవర్ కొడుకుగా ఆయన చాలా కింద స్థాయి నుంచి చదువుకుని ఈరోజు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పుడు ఆయన అటవీ శాఖ పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఒక డైరెక్టర్గా కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఇంకా మీకు చాలామందిని చూపిస్తాను. ఇదిగోండి, సందీప్ పంచకర్ల, జనసేన పార్టీలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఈయన భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ఆయన కూడా 2019లో జనసేన పార్టీ తరఫున ఆయన కూడా నిలబడ్డారు. అలాగే అనేక కేసులు కూడా ఆయన మీద పెట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ స్టిల్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన లాంటి వ్యక్తులు కూడా ఇంకా తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తులు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆహ్వానించేటువంటి ఆ కమిటీలో పెట్టారు. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే చాలా చిన్న స్థాయి కార్యకర్తలు అనేటువంటి లేదంటే లీడర్స్ అనుకునేటువంటి వాళ్ళ నుంచి కూడా పాల్వాయి యశస్వి గారు మున్నూరు కాపు చైర్మన్గా ఉన్నారు ఆమె. తర్వాత మిగతా పక్కన ఇంకో కొంతమంది ఉన్నారు, మీరు చూస్తే అర్థమవుతుంది. అలాంటి వ్యక్తులను కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆహ్వానం పలికేటువంటి ఎయిర్పోర్ట్లో ఆహ్వానం పలికేటువంటి ఆ కమిటీలో పెట్టడం వాళ్ళ ఆనందానికి ఇంకా నిజంగానే హద్దులు లేవని చెప్పాలి. దీంట్లో భాగంగానే మనం గేదెల చైతన్య గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రధానమంత్రి గారికి సంబంధించి ఆ ఫోటో పెట్టుకున్న చాలా భావోద్వేగమైనటువంటి ఒక ట్వీట్ కూడా చేశారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసేటువంటి జన సైనికుడికి పవన్ కళ్యాణ్ గారు కల్పించినటువంటి అత్యున్నత గౌరవం ఇది. మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతించి కలుసుకోవడం నా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతి అని చెప్పి ఒక ట్వీట్ అయితే చేశారు. ఒక చిన్న స్థాయి కార్యకర్త నుంచి ఈరోజు ఈ స్థాయిలో ప్రధానమంత్రిని కలిసేటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారని చెప్పాలి. ఆయన ఏమనుకుంటున్నారు, ఆయనతో కలిసి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఫోన్ లైన్లో. హలో, హరీష్ గారు. అన్న నమస్తే అన్న. నమస్తే హరీష్ గారు. అన్న, మీ ట్వీట్ చూశాను ట్విట్టర్లో. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మీరు కలిసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం నిబద్ధతగా పనిచేసేటువంటి వ్యక్తుల్ని ఇలా ఒక అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని అవకాశాన్ని ఇచ్చారు అని చెప్పి ఎలా ఫీల్ అవుతున్నారు నిజంగా? అంటే ఒక ప్రధానమంత్రిని కలవటానికి ఒక ఆర్టీసీ, మీ తండ్రి ఆర్టీసీ ఎంప్లాయీగా ఉండేవాళ్ళు అనుకుంటా. అవునండి, అవునండి. అలాంటి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పుడు అటవీ శాఖలో డైరెక్టర్గా కూడా ఉన్నట్టున్నారు మీరు. అవును సార్, అవును. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న అసలు? ముందుగా చెప్పుకోవాలంటే మా పార్టీ అధినేత, నా గురువు, నా దైవం, ఇంతటి మహోన్నతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి నేను అప్పటికి అన్నటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే మేము 2014లో పార్టీ స్థాపించినప్పటి నుండి జెండా కూడా, అంటే ఎక్కడ ఎవరు ప్రింట్ చేస్తారు, ఎక్కడ దొరుకుతుంది జెండా, ఒక 100 రూపాయలు ఇచ్చి జెండా ఎక్కడ కొనుక్కుందాం అన్న స్థాయిలో చిన్న చిన్న మీటింగ్లు ఏమైనా గ్యాదర్ అవ్వడానికి పెట్టుకోవడానికి ప్లేసులు లేకపోతే ప్రతి ఆదివారం ఒక చిన్న చిన్న స్కూళ్ళలో చెట్ల కింద మీటింగ్, గవర్నమెంట్ కాలేజీల్లో కూడా ఇళ్ల ముందు కూడా పెట్టుకునేవాళ్ళు. 2014 నుంచి ఆ మీటింగ్లు పెట్టుకుని అక్కడ నుంచి ఉద్దానం అనే సమస్యని ఆయన దృష్టికి తీసుకొచ్చి పార్టీకి, ఆ ఉద్దాన ప్రాంత ప్రజలు పార్టీకి రుణపడే విధంగా మనం దానికి పనిచేసి, అట్ ద సేమ్ టైం ఆయన నాలో ఉన్నటువంటి పోరాట పట్టుదల అయితేనేమి అనేక సందర్భాల్లో ప్రజా సమస్యల మీద మనం గలమెత్తి నాకు ఇచ్చినటువంటి అవకాశం, పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశం, అదే రకంగా మళ్ళీ కూటమిలో కూడాను నేను కూడా కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే చాలా వరకు ఆయన తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అన్నట్టు ఆయన తగ్గించుకొని ఆయన పరిస్థితి కానీ, ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ చూసి నా నియోజకవర్గంలో కూడా నేను తగ్గి
నేను త్యాగాలు చేసి ఈ రోజు ఆయన పేషీలో అటవీ శాఖలో కూడా నేను డైరెక్టర్ గా ఉండడం నాకు చాలా ఆనందదాయకం. అదే రకంగా మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ లో జరిగినటువంటి అంశం ఏదైతే ఉందో, నేను ప్రధానమంత్రి మోడీ గారిని కలవడం చాలా 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 అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అదృష్టం ఉన్నది ఒక సామాన్యుడిగా, ఒక చిన్న స్థాయిలో, ఒక మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించినటువంటి నా పార్టీ అధినేతకు, అదే రకంగా నా పార్టీలో ఉన్న నాయకులకి, నా పార్టీ యంత్రాంగానికి, ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అంటే చాలా మంది అంటే చాలా పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఎమ్మెల్యేలను, లేదంటే ఆ నియోజకవర్గంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉండేటువంటి లీడర్స్ను, లేదంటే ఆ జిల్లాకి సంబంధించిన నాయకులను మాత్రమే ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులనే ఇలాంటి స్వాగతం పలికేటువంటి వాటిలో చూసాం. కానీ ఒక చిన్న స్థాయి, ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుగా వచ్చినటువంటి మిమ్మల్ని ఈ స్థాయిలో ఎలా అనిపించింది అసలు? ఒక్కసారి ఎంత గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందుకెళ్ళినప్పుడు. చాలా ఉద్వేగభరితమైనటువంటి క్షణాలు అవి. చాలా ఆనందం అనిపించింది. నా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నా ఫ్రెండ్స్ అయితేనే, నా క్లాస్మేట్స్ అయితేనే ప్రతి ఒక్కరు ఫోన్లు చేసి నన్ను అభినందిస్తున్నారు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం పార్టీకి నిరంతరం పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో ఎప్పటికీ ఇలానే పనిచేస్తూ ఆయన ఇచ్చినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా విజయవంతం చేసే దిశగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే పైగా మిమ్మల్ని కూడా ఆయన శాఖలోనే పెట్టుకున్నారు. ఒక మంచి గౌరవంగా మిమ్మల్ని ఇలా ఇవ్వటమే కాకుండా దానికన్నా ముందే మీకు ఒక డైరెక్టర్ పోస్ట్ అటవీ శాఖలోనే ఇవ్వటం జరిగింది. ఎలా అనిపించింది? అవునండి, ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు అటవీకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి బోర్డు మీటింగ్ లో కూడా మా యొక్క గళాన్ని వినిపిస్తున్నాము. చేస్తున్నటువంటి సంస్కరణలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడాను పవన్ కళ్యాణ్ గారు అడుగుజాడలు ఏదైతే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలనే ప్రస్థానం ఏదైతే జనసేన పార్టీలో ఒక సిద్ధాంతంగా ఉందో దాన్ని అణువున ఒడిసిపట్టి ఆయన శాఖకి మీరు చూసినట్లయితే మొన్న చాలా విషయాల్లో అటవీ శాఖ చాలా ముందు ఉంది. మన మడ అడవులు అయితేనేమి ఇవన్నీ పెంపొందించే కార్యక్రమాల్లో మొన్న అదే రకంగా కుంకి ఏనుగులు కూడా మన పక్క రాష్ట్రం నుంచి కూడా మనం తెప్పించే ఫార్మర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, యానిమల్ హ్యాబిటేట్ ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లగలం, గ్రీన్ వాల్ అని చెప్పి ఒకటి మొదలు పెట్టారు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర అని ఇవన్నీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఇంకా మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేస్తాను. ఓకే. అంటే ఇక్కడ సందీప్ గారు కావచ్చు, మీరు కావచ్చు, పార్టీకి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో చాలా క్లారిటీగా తెలుసు అందరికీ. మొదటి నుంచి కూడా డే 1 నుంచి పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఆయన్ని కూడా సందీప్ వంశకర్ల గారిని కూడా ఆయన శాఖలోనే పొల్యూషన్ బోర్డులో ఆయన కూడా అవకాశం ఇచ్చారు. అంటే చాలా మంది అనుకుంటారు జనసేన పార్టీలో అంత గుర్తింపు రాదు, ఎంత చేసినా ఉండదు అనే వాళ్ళకి ఏం చెప్తారు? దానికి మేమే నిదర్శనం. నిన్న మాకు దక్కిన గౌరవమే నిదర్శనం అని చెప్పగలను. కష్టపడి పనిచేసి ఓపికగా, ఓర్పుతో, నిజాయితీగా ధర్మాన్ని పాటించాలి. ఇందులో ధర్మాన్ని పాటిస్తేనే విజయం దొరుకుతుంది. ధర్మాన్ని నేను పాటించను, అనుసరించను, గతాన్ని మర్చిపోతాను, మొదటి మెట్టి మర్చిపోతానంటే గనక ఖచ్చితంగా వాళ్ళకి అంత మంచి కళ్యాణ్ గారి దగ్గర ఉండాలంటే ఓపిక ఉండాలి, జనసేన పార్టీలో ఉండాలంటే నిబద్ధత ఉండాలి. ఓపిక ఉండాలి, నిబద్ధత ఉండాలి, ధర్మం విలువలు తెలిసిన వాళ్ళే ఉండాలి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. మీకు కూడా థ్యాంక్ యూ. సో ఇదనమాట. ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళందరి ఆనందం కూడా అంతా ఇంత కదా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వీళ్ళని పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రావటం, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక ప్రధానమంత్రికి, ఒక దేశ ప్రధానికి, ఎందుకంటే ప్రపంచ దేశాలకు ఎక్కడికి వెళ్ళినా కానీ మోదీ గారికి రెడ్ కార్పెట్ పరిచి ఆ దేశానికి సంబంధించినటువంటి అధినేతలే వచ్చి ఆయనకి స్వాగతం పలుకుతారు. అలాంటి మన ప్రధానమంత్రికి, విశ్వగురువుగా ఆయన పేరు గాడించినటువంటి ఆయనకి సాధారణ జనసేన పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగినటువంటి వ్యక్తులకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, వాళ్ళ జీవితంలో ఇది ఒక గొప్ప ఘట్టంగా వాళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గేదెల చైతన్య గారు చెప్తుంటే చాలామందికి అయితే ఇంకా అది ఒక మెమొరబుల్ అనేది చాలా క్లియర్గా అర్థం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఇలాంటివి జనసేనలోనే చూస్తున్నాం, ఇవి జనసేనలోనే చూస్తాము అనేటువంటి ఒక సంకేతాన్ని పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఇలాంటి కార్యక్రమాలకైతే నిజంగా చాలానే ఉన్నాయి. ఇవన్నీ 1-2 కాదు, ఇప్పుడు చాలానే చేసుకుంటూ వెళ్తున్నారు ఆయన. అవన్నిటికీ కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన నమ్ముకున్నటువంటి వ్యక్తులను ఆయన ఎలా చూసుకుంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు.